మనం హ్యావ్ ఫార్మ్స్ పార్ట్ 2 అయితే చెప్పుకోబోతున్నాము. అంటే లాస్ట్ క్లాస్లో అయితే నేను పార్ట్ 1 అంటే ప్రెజెంట్ టెన్స్లోని హ్యావ్ ఫార్మ్ని యూజ్ చేసి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, మనం ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు పాస్ట్ టెన్స్లో కనుక హ్యావ్ ఫార్మ్స్ వస్తే వాటిని మనం ఏ విధంగా క్వశ్చన్స్ వస్తే మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే గతంలో కలిగి ఉన్న సందర్భాల్లో మనం పాస్ట్ టెన్స్లో వాడతాము. అది హ్యావ్ ఫార్మ్ అనేది మన పాస్ట్ టెన్స్లో ఎప్పుడైనా సరే హ్యాడ్గా మారుతుంది. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, గ్రామాటికల్ ఇంగ్లీష్ కానీ, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరికైతే ఇంగ్లీష్ సెషన్లో ఒక మంచి పట్టు కావాలనుకున్నా సరే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ హ్యావ్ ఫార్మ్ అనేది మనకి ఓబ్గా ఉంటుంది, అంటే క్రియలాగా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఏ క్రియ అయినా సరే మీరు అయితే యూజ్ చేయొచ్చు. అయితే ప్రజెంట్ నేను హ్యావ్ ఫార్మ్స్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్లో ఏ విధంగా యూజ్ చేయాలో చెప్పాను. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో హ్యావ్ ఫార్మ్ అనేది ఎలా మారుతుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే డిడ్ యూ హ్యావ్ అని అడిగారు. అంటే డిడ్ యూ హ్యావ్ అంటే అర్థం ఏంటి? సో హ్యావ్ అంటే కలిగి ఉండడం, సో యూ హ్యావ్ అంటే నీవు కలిగి ఉండడం, డిడ్ యూ హ్యావ్ అంటే నీవు గతంలో కలిగి ఉన్నావా అని వస్తుంది. అదే ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడాలంటే డూ యూ హ్యావ్ అని అడుగుతారు, అవునా? నీవు కలిగి ఉన్నావా అని అడిగే సందర్భంలోని మనం డిడ్ యూ హ్యావ్ అని యూజ్ చేయాలి. ఇక్కడ డూ ఫామ్ ఉంది కదా, ప్రజెంట్ టెన్స్లో అడగాలంటే డూ అని పెట్టాలి. అదే కనుక పాస్ట్ టెన్స్లో అయితే డూ ఫామ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏమవుతుంది? డిడ్ అవుతుంది. కాబట్టి మనం డిడ్ యూ హ్యావ్ అని యూజ్ చేస్తాము. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ అనేది మనం ఇక్కడ డిడ్ అంటే పాస్ట్ ఫామ్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసాం కాబట్టి వర్బ్ని మాత్రం మనం ఎప్పుడు కూడా V1లోనే ఉండాలి. ఓకేనా? ఇది మాత్రం మీరు ఎప్పుడు కూడా పాస్ట్ ఫామ్లోకి తీసుకొని పోవద్దు. డిడ్ యూ హ్యావ్ నీవు కలిగి ఉన్నావా అని వస్తుంది. ఇక ఒకవేళ కనుక నీవు కలిగి లేవా అని అడగాలంటే సో ఆ డిడ్కి నాట్ యాడ్ చేసి డింట్ యూ హ్యావ్ అంటే నీవు కలిగి లేవా అని వస్తుంది. రైట్? డింట్ యూ హ్యావ్ అంటే నీ దగ్గర లేదా, నువ్వు కలిగి లేవా అని మీనింగ్. ఒకవేళ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్లోని అవును నా దగ్గర ఉంది అంటే ఏం చెప్పాలి? సింపుల్గా మీరు ప్రజెంట్ టెన్స్లో ఏం చెప్పారు? ఐ హ్యావ్ అని చెప్పారు, అవునా? అంటే హ్యావ్ అనేది అక్కడ V1 అనేది యూజ్ చేశారు. ఇక్కడ నా దగ్గర ఉంది అని చెప్పడానికి మీరు సింపుల్గా ఇక్కడ మీరు హ్యావ్ ఫామ్ యొక్క సెకండ్ ఫామ్ని రాయండి. అంటే సెకండ్ ఫామ్ ఏమవుతుంది? V2 హ్యాడ్ అవుతుంది. కాబట్టి ఐ హ్యాడ్ అంటే నేను కలిగి ఉన్నాను అని అర్థం అనమాట. ఓకేనా? అలా కాకుండా ఒకవేళ అక్కడ క్వశ్చన్లోని సో డిడ్ యూ రైట్ అని అడిగారు అనుకోండి, అంటే నువ్వు రాసావా అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాము? ఎస్ ఐ రోట్ అంటాము, అవును నేను రాశాను అని. అంటే గతంలో జరిగిన సందర్భాన్ని మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం V2ని యూజ్ చేస్తాము. రైట్? నేను కలిగి ఉన్నాను గతంలో ఐ హ్యాడ్ అని అంటారు. లేదు నా దగ్గర లేదు అని చెప్పడానికి అప్పుడు ఏం చెప్పాలి? సో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. నేను చెప్పాను ఆల్రెడీ, మనం హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసుకొని సో హెల్పింగ్ వర్బ్ని అయితే మీరు పాస్ట్ ఫామ్లోకి తీసుకువెళ్ళి ఏదైతే మెయిన్ వర్బ్ ఉందో దాన్ని మాత్రము అట్లే యాజ్ ఈజ్గా ఉంచాలి. అంటే ఐ డింట్ హ్యావ్ అంటే నా దగ్గర లేదు అని వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి క్వశ్చనింగ్లోనైనా ఆన్సరింగ్లో అయినా సరే పాస్ట్ టెన్స్లో యూజ్ చేసేటప్పుడు మనం డూ ఫామ్స్ని వాడుతూ ఉంటాము. డూ ఫామ్ కూడా పాస్ట్ ఫామ్లో ఉన్న డూ ఫామ్ని వాడుతూ ఉంటాం, అది డిడ్గా ఉంటుంది కాబట్టి. సో డిడ్ ఏ హ్యావ్ అంటే నేను కలిగి ఉన్నానా అని వస్తుంది. ఐ డింట్ హ్యావ్ అంటే నేను కలిగి లేను అని వస్తుంది. ఓకేనా? రైట్? నేను కలిగి లేను, ఐ డింట్ హ్యావ్. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఇక్కడ డిడ్ ఏ హ్యావ్ అంటే నేను కలిగి ఉన్నానా గతంలో అని వస్తుంది. రైట్? నేను కలిగి ఉన్నానా, దాన్ని మనం డిడ్ ఏ హ్యావ్ అని యూజ్ చేస్తాం. అంటే డూ ఫామ్ని ఇక్కడ పాస్ట్ ఫామ్ వాడామంతే. మనకి ఇక్కడ మాత్రం వర్బ్ని ఇప్పుడు కూడా మీరు యాజ్ ఈజ్గా V1లోనే ఉంచాలి. ఈ ఒక్క క్రియ కాదండి, ఈ ఒక్క వర్బే కాదు, ఇక్కడ ఏ వర్బ్ ఫామ్ తీసుకున్నా సరే మీరు ఇది V1లోనే ఉండాలి. ఎప్పుడు పాస్ట్ ఫామ్లో ఎప్పుడైనా సరే మీరు డిడ్ని యూజ్ చేసి కనుక అడిగినా, డిడ్ని యూజ్ చేసి మీరు ఆన్సర్ చెప్పినా సరే ఇది మాత్రం V1లోనే ఉండాలి. ఒకవేళ నెగిటివ్గా మనం అడగాలంటే డింట్ ఏ హ్యావ్ అంటే నా దగ్గర లేదా. రైట్? నేను కలిగి లేనా అని గతంలో నా దగ్గర లేదా అని మాట్లాడటానికి మనం డింట్ ఏ హ్యావ్ అని యూజ్ చేస్తారు. సింపుల్గా ఆ డిడ్కి నాట్ యాడ్ చేయండి, నెగిటివ్గా అయితే మీరు క్వశ్చన్ వచ్చేస్తుంది. నీ దగ్గర ఉంది అప్పుడు గతంలో అని చెప్పడానికి అప్పుడు ఏమంటాము? ఎస్ యూ హ్యాడ్ అంటే నువ్వు కలిగి ఉన్నావు గతంలో. రైట్? యూ హ్యాడ్ అని మాట్లాడతారు. ఒకవేళ నీ దగ్గర లేకపోతే అప్పుడు ఏమంటావు? నో యూ డింట్ హ్యావ్ లేదు నీ దగ్గర లేదది ఆ టైంలోని అన్నప్పుడు నో యూ డింట్ హ్యావ్ అంటే నీ దగ్గర లేదు అని. రైట్? యూ డింట్ హ్యావ్ అని యూజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఏంటంటే చూద్దాం. మరొక క్వశ్చన్ మనకి పాస్ట్ టెన్స్లో హ్యావ్ యూజ్ చేసి డిడ్ వి హ్యావ్ అంటే మనము కలిగి ఉన్నామా గతంలో, మనం కలిగి ఉన్నామా అని అడగడానికి డిడ్ వి హ్యావ్ అని యూజ్ చేస్తారు. రైట్? అప్పుడు ఒకవేళ ఇదే క్వశ్చన్ని నెగిటివ్గా మాట్లాడటానికి ఏమంటారు? సో డిడ్కి నాట్ యాడ్ చేసి
డింట్ వి హ్యావ్ అంటే మనం కలిగి లేమా అని వస్తుంది. డింట్ వి హ్యావ్ అంటే గతంలో మన దగ్గర లేదా అని సందర్భం అనమాట. ఇక తర్వాత ఒకవేళ ఆన్సర్లోని మీ దగ్గర ఉంది అని చెప్పాలంటే ఎస్ యూ హ్యాడ్, మీరు కలిగి ఉన్నారు. అవునా, మీరు కలిగి ఉన్నారు అని యూ హ్యాడ్ అని అంటారు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా, నో యూ డింట్ హ్యావ్, మీ దగ్గర లేదు. రైట్, సింపుల్గా ఈ విధంగా మనం అయితే పాస్ట్ ఫామ్లో కూడా సెంటెన్సెస్ని ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ హ్యావ్ ఫామ్స్ అయితే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి, అలాగే నెక్స్ట్ కూడా మన టెన్సెస్లో హ్యావ్ ఫామ్ మీద మనకి వివిధ సందర్భాల్లోని పాస్ట్ టెన్స్ అలాగే ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్లో కూడా సందర్భాలు వస్తాయి కాబట్టి నేను ఈ హ్యావ్ ఫామ్స్ మీద అయితే మీకు మరలా ఒక సెషన్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇక తర్వాత సో దే యూస్ చేసి కూడా మనం చెప్పొచ్చు కదా. అప్పుడు డిడ్ దే హ్యావ్ అంటే వారి దగ్గర ఉందా, లేకపోతే వారు కలిగి ఉన్నారా గతంలో. రైట్, ఈ విధంగా అడుగుతారు. ఒక నెగిటివ్గా అడగాలంటే వారి దగ్గర లేదా అంటే డిడ్ దే హ్యావ్, వారి దగ్గర లేదా. రైట్, ఈ విధంగా ఉంటుంది. ఆన్సర్ చూద్దాం. ఒకవేళ వారి దగ్గర ఉంది అని చెప్పాలంటే మనం ఏం చెప్పాలి, ఎస్ దే హ్యాడ్, వారు కలిగి ఉన్నారు. వారి దగ్గర లేదు అనుకుంటే నో దే డింట్ హ్యావ్, వారి దగ్గర లేదు. అంటే ఇక్కడ మనం పాస్ట్ టెన్స్లో ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ని డూ ఫామ్ అనేది యూజ్ చేసి ఆ డూ ఫామ్ అనేది డిడ్గా మారుతుంది కాబట్టి దానికి నాట్ యాడ్ చేసి వర్బ్ ఫామ్ని యాస్టేజ్గా వదిలేస్తే అప్పుడు దే డింట్ హ్యావ్, వారి దగ్గర లేదు అని వస్తుంది. రైట్, ఈ విధంగా ఉంటుంది. ఇక మరొక సబ్జెక్ట్ని యూజ్ చేసి మనం హ్యావ్ ఫామ్ని ఏ విధంగా క్వశ్చన్ చేయాలో చూద్దాం గైస్. సో ఇన్ని సందర్భాల్లో కూడా కేవలం మీకు ప్రాక్టీస్ అవుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది తొందరగా మీకైతే నేర్చుకుంటారని అయితే నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రతి సెషన్లో కూడా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా వాటిని అదే విధంగా ప్రొనౌన్స్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, అంటూ ఉండండి. ఇక్కడ చూడండి, డిడ్ హీ హ్యావ్ అంటే అతని దగ్గర గతంలో ఉన్నదా. రైట్, సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అని మీరు ఇక్కడ హ్యాజ్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనం హెల్పింగ్ వర్బ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా, కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ హ్యావ్ అనే ఉంటుంది. సో డిడ్ హీ హ్యావ్ అంటే అతను కలిగి ఉన్నాడా గతంలో. అతని దగ్గర అంటే అతని దగ్గర లేదా గతంలో అని చెప్పాలంటే డిడ్ హీ హ్యావ్, అతని దగ్గర లేదా. రైట్, ఈ విధంగా అంటారు. ఆన్సర్ చూద్దాం. ఒకవేళ అతని దగ్గర ఉంది అని చెప్పాలంటే మనం ఎస్ హీ హ్యాడ్, అతని దగ్గర ఉంది. దాన్నే మనం అతను కలిగి ఉన్నాడు అని అంటాం. అతని దగ్గర లేకపోతే నో హీ డిడ్ నాట్ హ్యావ్ అంటే అతని దగ్గర లేదు. రైట్, ఈ విధంగా అతను కలిగి లేడు అని చెప్తారు. ఓకే, ఇక నెక్స్ట్ సందర్భం చూద్దాం. సో షీ యూసేస్ కూడా సేమ్ మనం హీకి ఏ విధంగా అయితే క్వశ్చనింగ్ కానీ ఆన్సర్స్ కానీ వచ్చాయో షీ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. సో డిడ్ షీ హ్యావ్ అంటే ఆమె కలిగి ఉన్నదా. రైట్, ఈ విధంగా అడగాలి. అప్పుడు ఒకవేళ నెగిటివ్గా అడగాలంటే డిడ్ షీ హ్యావ్ అంటే ఆమె దగ్గర లేదా. రైట్, డిడ్ షీ హ్యావ్ ఆమె దగ్గర లేదా, లేకపోతే ఆమె కలిగి లేదా గతంలోని మాట్లాడతారు. ఆన్సర్లో అవును ఆమె దగ్గర ఉంది అనుకుంటే మనం ఏం చెప్తాము, గతాన్ని కాబట్టి హ్యాడ్ యూస్ చేస్తారు. ఎస్ షీ హ్యాడ్ అంటే ఆమె కలిగి ఉంది అని అంటారు. ఒకవేళ ఆమె దగ్గర లేకపోతే ఏం చెప్పాలి, నో షీ డిడ్ నాట్ హ్యావ్, లేకపోతే నో షీ డింట్ హ్యావ్ అంటే ఆమె దగ్గర లేదు గతంలో అని చెప్తాము. ఈ విధంగా రైట్, ఆమె కలిగి లేదు. ఇక నెక్స్ట్ అనేది చూద్దాం. సో ఇట్ యూసేస్ కూడా మనం సేమ్ ఇలాగే మాట్లాడవచ్చు, అలాగే దట్ యూసేస్ కూడా మనం ఈ విధంగానే మాట్లాడవచ్చు. సో దాంట్లో డిడ్ ఇట్ హ్యావ్ అంటే ఇది కలిగి ఉన్నదా. రైట్, ఈ విధంగా అడగాలి. ఇది కలిగి లేదా అని అడగాలంటే సో డింట్ ఇట్ హ్యావ్ అంటే ఇది కలిగి లేదా అని వస్తుంది. సో డిడ్ మాత్రము పాస్ట్ టెన్స్లో అడుగుతున్నాం కాబట్టి డిడ్కి నాట్ యూస్ చేసి మనం డింట్ అని యూస్ చేస్తాం. డింట్ ఇట్ హ్యావ్ ఇది కలిగి లేదా. రైట్, ఈ విధంగా వస్తుంది. ఆన్సర్ చూద్దాం. ఇది కలిగి ఉంది అంటే చెప్పాను కదా, పాస్ట్ ఫామ్ వాడాలి, V2 వాడాలి. ఎస్ ఇట్ హ్యాడ్, ఇది కలిగి ఉంది అని అంటారు. ఒకవేళ ఇది కలిగి లేకపోతే ఏమంటారు అంటే దాని దగ్గర లేకపోతే నో ఇట్ డిడ్ నాట్ హ్యావ్, లేకపోతే ఇట్ డింట్ హ్యావ్ ఇది దీని దగ్గర లేదు, ఇది కలిగి లేదు అని మాట్లాడతారు. రైట్, ఈ విధంగా వస్తుంది. సో ఇవి గైస్ ఈరోజు సెషన్లో పాస్ట్ టెన్స్లో కూడా మనం హ్యావ్ ఫామ్ని యూస్ చేసి ఏ విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని రిప్లై ఇవ్వాలో చెప్పాను. ఇక నెక్స్ట్ క్లాస్లోని ఫ్యూచర్ ఫామ్లో కూడా హ్యావ్ ఫామ్ని యూస్ చేసి మనం ఏ విధంగా క్వశ్చన్స్ని ఆన్సర్స్ని చెప్పాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వారు కూడా ఈజీగా సులభమైన పద్ధతుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్. జై హింద్.